న్యూస్ కి స్వాగతం. చెల్లి మంచు కురుస్తుంది తలుపు తీయవా ప్రభు అంటూ జాలువారే ఆ తీయని గానం గనభవించేలాగా శనివారం మంచు కమ్మేసింది. పూజలు అందుకునే ప్రభువు ప్రార్థించాలనుకునే భక్తులు ఆ మంచు తెరలు చూసి తలుపులు మూసుకునే అంత దట్టంగా ఈ మంచు ఆవరించింది. పక్క మనిషిని గుర్తుపట్టేలా కనిపించినంతగా మంచు దుప్పటితో ముగిసింది. ముసుగు తున్నిన దుప్పటిని తప్పించుకునేందుకే సూర్యుడికి చాలాసేపు పట్టింది. ఉదయం 9 గంటల వరకు కూడా మంచు కంబలి రవి బింబాన్ని గట్టిగానే పట్టి పుంచింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మాదిరిగా ఈ మంచు కురుస్తూనే ఉంది. తెల్లారింది మొదలు జీవనం సాగించడానికి ప్రయాసాలు పడే వారంతా ఈ మంచు పొరలను తప్పించుకుని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 4 లైన్ల జాతీయ రహదారిపై 3 అంకెల వేగంతో రయ్యమంటూ దూసుకుపోయే వాహనాలు ఈ పొగమంచు వల్ల 10-15 కిలోమీటర్ల వేగానికి పరిమితం కావాల్సిన వచ్చింది. తెల్లవారేసరికి లైట్ల వెలుతురులోని నెమ్మదిగా వాహనాలు కదిలాయి. మరికొన్ని వాహనాలను ఈ మంచుకి ప్రమాదాలకి భయంతో రోడ్డును పక్కన నిలిపేశారు. ప్రకృతి అందాలు ఈ మంచుకి అద్భుతంగా కనిపించే ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి సెల్ ఫోన్లు యువకులు పనిచేశారు. ఓం